తెలుగువారి ఆత్మీయ వారధి. శిలాక్షరాలు. ఇది చెరిగిపోని చెదిరిపోని ప్రముఖ సాహితీకారుల సంతకాలు. సాహిత్య వినీలాకాశంలో తమదైన ముద్రలను ముద్రించి అసడోల్లాడించిన ఎందరో మహానుభావుల అంతరంగాలను ఆవిష్కరించే ఓ వినూత్న ప్రయత్నమే ఈ శిలాక్షరాలు. శిలాక్షరాలు ప్రతి బుధవారం మరియు శుక్రవారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో తప్పక వినండి. విశ్వవ్యాప్తంగా ఉన్న అశేషమైన తెలుగు సాహితీ అభిమాన శ్రోతలకు తెలుగువాటి ఆత్మీయ వారధి టోరీ వారికి శుభ సాయంకాలం నా నమస్సులు. వారం ప్రతి బుధవారం అలాగే ప్రతి శుక్రవారం ప్రసారమవుతున్న మన శిలాక్షరాలు కార్యక్రమానికి స్వాగత సుమాంజలి. మరి ఈనాటి మన శిలాక్షరాలు కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం నేను సైతం తెలుగు భాషకు నాటిక పంచమ ప్రదర్శన ప్రత్యేక కార్యక్రమం 2వ భాగం శ్రీ వాగ్దేవి కళాపీఠం సమర్పణ. నేను సైతం తెలుగు భాషకు నాటికను విని ఆకాశవాణి ప్రదర్శనలో సుబ్రహ్మణ్యం పాత్రను పోషించి ప్రత్యేకంగా రచయితను అభినందించి రాజమహేంద్రవరంలో సత్కరించి వివిధ ప్రదేశాలలో నాటికను ప్రదర్శించాలని తప్పించి అనూహ్యంగా దివికేగిన మాన్యులు ప్రముఖ చలనచిత్ర టీవీ నటులు సౌమ్యులు శ్రీ వాజ్పేయి గారి స్మృతిలో నివాళిగా ఈ ప్రదర్శనను వారికి అంకితం ఇస్తుంది శ్రీ వాగ్దేవి కళాపీఠం. మరి శ్రీ వాగ్దేవి కళాపీఠంలో ఈ నేను సైతం తెలుగు భాషకు ఈ ప్రత్యేక కార్యక్రమంలో గత బుధవారము జరిగినటువంటి మొదటి భాగం నాటిక మన శ్రోతలందరూ కూడా విన్నారని అనుకుంటున్నాను. భాష అనేది మన తెలుగు భాష గొప్పతనాన్ని ఇటు విశిష్టతను తెలియచేస్తూ మన తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణ కోసం చేసే ప్రయత్నాన్ని చాలా సముచిత రీతిన నాటకీకరించిన సాహితీ మిత్రులు బ్రహ్మశ్రీ వెంపరాల వెంకట లక్ష్మి శ్రీనివాసమూర్తి గారికి ముందుగా వారికి నా పాదాభివందనాలు తెలియచేస్తున్నాను. ఇంత చక్కటి నేను సైతం తెలుగు భాషకు అనే ఈ నాటికను ఈ విధంగా టోరీ కార్యక్రమం ద్వారా తెలియచేయడం అభినందనీయం. మరి శ్రీ వాగ్దేవి కళాపీఠం సమర్పణ, రచన మరి పర్యవేక్షణ జ్ఞాన సరస్వతి పీఠ పురస్కార గ్రహీత భాషారత్న బ్రహ్మశ్రీ వెంపరాల వెంకటలక్ష్మి శ్రీనివాసమూర్తి గారు. ఇందలి పాత్రలు పాత్రధారులు దేవరకొండ సుబ్రహ్మణ్యం ఇంటి పెద్ద, కవి కోకిల డాక్టర్ జిల్లేపల్లి వెంకటాచలపతిరావు గారు తెలుగు ఉపన్యాసకులు. వీరేశలింగం సుబ్రహ్మణ్యం కొడుకు. డాక్టర్ అనంతాత్ల రామకృష్ణ గారు తెలుగు సాహితీవేత్త. భానుమతి వీరేశలింగం భార్య. శ్రీమతి అవధానం మాధవి గారు నాయుడుపేట. వాసు సుబ్రహ్మణ్యం శిష్యుడు. శ్రీమతి వేదాల వెంకటశ్రీష లాలిత్య గారు పోలాండ్. బన్నీ సుబ్రహ్మణ్యం మనవడు. చిరంజీవి శ్రీకృష్ణ కౌశల్ కోడూరు పోలాండ్. మరి బుధవారం జరిగినటువంటి నేను సైతం తెలుగు భాష మొదటి భాగం నాటిక గురించి ముందుగా ఆ విషయాలను మన శ్రోతలకు మరొక్కసారి తెలుగు భాష గొప్పతనాన్ని ఏ విధంగా మరి ఈ నాటిక రూపంలో తెలియచేయడం జరిగింది మరి చూద్దాం. తెలుగు భాష నిజంగా మృదు మధురమైన మాధుర్యమైన భాష. సంగీత సాహిత్యములు అనంతముగా గల భాష.
ఇంత గొప్ప తెలుగు భాష తన అస్తిత్వాన్ని కోల్పోయే దశలో ఉందని, ఆ దశ నుండి తిరిగి ఉన్నత స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో నేను సైతం తెలుగు భాషకు ఈ నాటికను ఈ టూరీ రేడియో ద్వారా ప్రసారం చేయడం చాలా చాలా బాగుంది. ఈ నాటికల్లో ప్రారంభంలో 4 సంవత్సరాల క్రితం కనీసం 4 తెలుగు మాటలు కూడా మాట్లాడలేని బన్నీ చిన్న వయసులో తెలుగులో ఓ చిన్న కావ్యం రాయడం, దేవరకొండ సుబ్రహ్మణ్యం బన్నీ తాత మనవడి మధ్యన జరిగిన సంభాషణలో బన్నీ తండ్రి గారైన వీరేశలింగం గారితో ఇలా మాట్లాడాం. అరే నాన్న, పిల్లలకు 4 కమ్మనైన తెలుగు పద్యాలు చదివించమని చెప్పడం, తెలుగు గడ్డ మీద పుట్టి తెలుగు రాయడం చదవడం నేర్చుకోకపోతే అది దేశద్రోహాన్ని మించిన నేరం లాంటిదని సుబ్రహ్మణ్యం గారి మాటల్లో బాధపడడం మనం విన్నాం. అది విన్న బన్నీ ఇవన్నీ కూడా డాడీకి చెప్పొచ్చు కదా, ఇవన్నీ నాకెందుకు చెబుతున్నారు అని బన్నీ మాటల్లో మనం విన్నాం. అలాగే ఈ నాటికలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో విద్య ఒక వ్యాపారం అయిపోయిందనే విషయాలు కూడా ఈ నాటికలో చక్కగా మరి రచయిత తెలియచేయడం చాలా బాగుంది. ఇప్పుడున్నటువంటి విద్యార్థులు మాట్లాడే మాటలు వింటుంటే ఒళ్ళంతా తేళ్లు జర్రులు పాకినట్టుగా ఉందని, మకరందం లాంటి తెలుగును చెవులార వినందే దేవరకొండ సుబ్రహ్మణ్యం గారికి నిద్ర పట్టదు. ఆ విధంగా వారి ఆవేదనను ఈ నాటికలో తెలియచేశారు. అంతేకాకుండా మరొక మాట, స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనే ఆజ్ఞలతో చిన్నారుల నోళ్లలో కమ్మమైన తెలుగు పదాలు వినబడకుండా నోరు నొక్కుతున్నారు. వ్యాకరణ పటుత్వం లేకుండా ఇటు భాష పటుత్వం ఎలా వస్తుంది అని వారు పడినటువంటి ఆవేదన మనకి ఈ నాటికలో తెలుస్తుంది. అలాగే పాశ్చాత్య సంస్కృతి వ్యామోహము, ఆ సంస్కృతిని గుడ్డిగా అనుకరించాలనే తపన మన నేటికి సమాజ పతనానికి ఒక ముఖ్య కారణమని వారు ఆవేదన చెందారు. మరి వాస్ పాత్రలో మనం చూసినట్లయితే వీరు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ కూడా తెలుగు భాష అన్న మన సంస్కృతి ఉన్నటువంటి ఒక అభిమాని. మరి వారు వాసు అనే అబ్బాయి భాషాభివృద్ధి కోసం ఏదైనా చేయాలనే ఒక సంకల్పం కలిగి ఉండడం ఈ నాటికలో ఒక చక్కటి సందేశం. మరి వాసు కూడా తెలుగులోని పద్య ప్రక్రియల మీద ఇటు పరిశోధన చేయడం కోసం దేవరకొండ సుబ్రహ్మణ్యం గారి యొక్క సలహా తీసుకోవడం చాలా చక్కటి విషయం. తెలుగు సాహితీ వనంలో నిజంగా అద్భుతమైనటువంటి పద్య ప్రక్రియలు దాగి ఉండడం, అందులో విశేషాలను కూడా ఈ నాటిక ద్వారా తెలుసుకున్నాం. అందులో అనులోమ విలోమ పునరుక్తి విపద అవధానం ఇలా ఎన్నో ప్రక్రియలున్నాయి. మరి వాసు గారు సుబ్రహ్మణ్యం గారి సంభాషణలో ఇటు అనులోమ విలోమ కావ్యం అంటే ఏంటో కూడా తెలియచేయడం జరిగింది. ఇక్కడ విలోమ కావ్యం అంటే ఒకే పద్యాన్ని కింది నుండి మీదికి చదవడం, అనులోమం ఒక పద్యాన్ని సక్రమంగా ఒకే వరుసలో చదవడం, ఇవన్నీ కూడా మనం ఈ నాటిక ద్వారా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ అనులోమ విలోమ విషయానికి వస్తే సూర్యదాస కవి సంస్కృతంలో శ్రీ రాఘవీయ మాధవీయం కావ్యం, అలాగే పారిజాత పహరణంలో నందితిమ్మన గారు చెప్పినటువంటి పద్యంలోను, అలాగే విన్నకోట పెద్దన్న గారు రచనలోను, లక్ష్మణసార సంగ్రహంలోను, విక్రమవారి శ్రీ వెంకటేశ్వర చిత్ర రత్నాకరంలోను మనకి ఈ అనులోమ విలోమ అనేటువంటి ఇవన్నీ ప్రక్రియలు మనకు కనిపిస్తాయనేటువంటి మన గత బుధవారంలో మనం తెలుసుకున్నాం. నిజంగా కూడా ఇక్కడ వాసు చెప్పినటువంటి ఈ 2 పద్యాల్లో
ఒకే పదాలను ఉపయోగించడంతో పాటు ఒక పద్యాన్ని తిరిగేసి చదివితే వేరే అర్థం వచ్చేలా చూడడం, అది అర్థవంతంగా రాయడం, అది అమోఘం అనడంలో ఎలాంటి సందేహం లేదని వాసు మాటల్లో మనం విన్నాం. ఇంకా మాస్టర్ గారు చెప్పినటువంటి పద్యాన్ని వాసు గుర్తు తెచ్చుకొని అది వినిపించడం. ఈ విధంగా దేవరకొండం సుబ్రహ్మణ్యం వాసు మధ్య జరిగిన సంభాషణలో దేవరకొండ సుబ్రహ్మణ్యం వాసుతో ఇలా అంటాడు: తల్లి భాష కన్న తల్లి లాంటిది, తల్లి లాంటి భాషను కాపాడుకోవాలయ్యా. నిజంగా ఇది ఆలోచిస్తుంటే నాకు నిద్ర పట్టడం లేదు. నేను సైతం అంటూ నా తెలుగు కోసం ఏదైనా చెయ్యాలని ఉందయ్యా అని దేవరకొండ సుబ్రహ్మణ్యం చెప్పగా, తెలుగు భాష కొన్ని సంవత్సరాల్లో అంతమవుతుందని తన బాధను వ్యక్తీకరిస్తారు. అంతలో వాసు ఈ విధంగా చెబుతాడు: మనలాంటి భాషాభిమానులు నడుము కట్టి ఉన్నప్పుడు అది జరిగిన పని మాస్టారు అని ఒకంత ఆవేశంతో వాసు దేవరకొండ సుబ్రహ్మణ్యం గారితో బాధగా చెప్పడం మనం మొదటి భాగంలో చక్కగా తెలుసుకున్నాం. మరి మొదటి భాగం కొనసాగింపుగా రెండవ భాగం కూడా మనం ఈ రోజు ప్రారంభం చేసుకుంటాము. ముందుగా మరి రెండవ భాగంలో ప్రారంభించుకునే ముందు చిరంజీవి శ్రీకృష్ణ కౌశల్ మన చక్కటి దేశభక్తి గీతంతో ఈ కార్యక్రమాన్ని, ఈ నాటికని ప్రారంభం చేయాలని ఆశిస్తున్నాను. నాటిక ప్రారంభం. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా, సాగర మేఖల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని, సాగర మేఖల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని, గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు, గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, గాంగ జటాధర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా, గాంగ జటాధర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా, గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే, గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం, ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం, వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని, వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. అలాగే చేద్దాం మాస్టారు. ఏదో
కొందరు అనుకుంటున్నట్టు తెలుగు భాష కొన్ని సంవత్సరాల్లో అంతమవుతుందని. కానీ అది ఎప్పుడు జరగదు, జరగకూడదు. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మనలాంటి భాషాభిమానులు నడుం కట్టినప్పుడు అది జరగని పని మాస్టారు. చూసావా, భాష కనుమరుగవుతుందనే ఆలోచనే నీలో ఎంత ఆవేశాన్ని కలిగించిందో. అదే ఆవేశం ప్రతి తెలుగువాడిలోనూ రావాలయ్యా. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, ఆలోచించగలగాలి. మార్పు ఎక్కడి నుంచి రావాలి? మార్పు అనేది ముందు మన నుంచే మొదలవ్వాలి. అంతేకాని నేను శ్రీరంగ నీతులు చెబుతూ ఊరందరినీ మారమంటే ధర్మమా? శ్రీకాకుళం నుండి సిలికాన్ వ్యాలీ వరకు విస్తరించిన ప్రగతిలో పునాదులు వేసిన వారిలో ఎందరో తెలుగు వాళ్ళు ఉన్నారు. కానీ నేటి రోజుల్లో తెలుగు భాష పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో చెప్పాలంటే ఈ ఒక్క ఉదాహరణే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. 10.5 లక్షల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు రాస్తే 20,082 మంది విద్యార్థులు వారి మాతృభాష అయిన తెలుగులో 0 మార్కులు తెచ్చుకున్నారంటే అదే మన భాషా వైభవం. అదే పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో 8,38,000 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్ష రాస్తే వారి మాతృభాష తమిళంలో ఒక్కరికి కూడా 0 మార్కులు రాలేదు. రాను రాను మన రాష్ట్రాన్ని చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ కాస్త ఆంధ్రప్రదేశ్గా మారుతుందేమోనని భయమేస్తుందయ్యా. తెలుగు భాష అంతరించిన నాడు ప్రపంచ పటంలో తెలుగు జాతి అంతరించినట్టే. ఒక భాష అంతరించిపోతే అది ఒక సాంస్కృతిక నష్టం మాత్రమే కాదు, ఆ భాషలో ఉన్న విజ్ఞానం కూడా అంతరించిపోయినట్లే. అంతేకాక ఒక జాతికి దాని మాతృభాషను లేకుండా చేసిన మహాపరాధం చేసిన వారమవుతాం. తెలుగు నేల మీద విదేశీ భాషలు నేర్చుకోవడానికి సీఫెల్ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి. కానీ తెలుగుపై మక్కువతో వచ్చే విదేశీయులకు తెలుగు నేర్పే సంస్థ ఏదీ ఇక్కడ కనిపించడం లేదు. కర్ణాటకలో కన్నడం లేకుండా హై స్కూల్ విద్య పూర్తి కాదు. పైగా 15% మార్కులు కన్నడానికి ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. తమిళనాడులో 10వ తరగతి దాకా తమిళాన్ని ఒక భాషగా నిర్బంధం చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో 2,000 భాషలున్నాయి. మరో 100 ఏళ్లు ప్రపంచీకరణ దాడి ఇలాగే కొనసాగితే 200 భాషలే మిగులుతాయి. ఎంతో ప్రాచీనమైన తెలుగు భాష ఉనికిని కాపాడుకోవాలి. మాటకు ప్రాణం వాడుక. వాడుక ఎప్పుడు జరుగుతుంది? మన పంచాయతీలు, న్యాయస్థానాలు, అసెంబ్లీ అన్ని తెలుగులో నడిచినప్పుడు. తెలుగు, తెలుగువాడు వేర్వేరు కాదు, కాకూడదని, తెలుగు భాష నిండుగా వెలుగు భాష కావాలని ఆశిస్తున్నాను. మన తెలుగు తల్లి పూర్వ యశస్సును నిలిపేందుకు మనమంతా మన భాషకు కమ్మిన తమస్సుని తొలగించి శాశ్వత ఉషస్సుని సాధించేందుకు కలిసి రావాలి. యునెస్కో సర్వేల అంచనా ప్రకారం ఏ భాషలోనైనా ఏడాదికి 5% మంది మాట్లాడేవారు తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. 10% తగ్గితే వేగంగా అంతరించే భాషగా 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ప్రస్తుతం తెలుగు భాషకి దీన్ని జారీ చేశారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవాలి. 20% కన్నా దిగజారితే దాన్ని మృత భాషగా పరిగణిస్తారు. ప్రస్తుతం సంస్కృతం ఆ పరిస్థితిలో ఉందని చెబుతున్నారు. మన భాషకి ఆ పరిస్థితి రాకుండా చూడాలి. అసలు తెలుగుతనం ఎక్కడా? తెలుగు మనసు ఎక్కడా? అసలు తెలుగు ఎక్కడా? పంచతంత్ర కథలు తెలుసుకుంటున్నారా? శతక పద్యాలు నేర్చుకుంటున్నారా? భాషని వదిలేయటంతోటే బంధాలు తెగుతున్నాయి, అనుబంధాలు ఆవిరవుతున్నాయి. ఏంటో ఎక్కడికి వెళ్తున్నామో తెలియటం లేదు, ఏమైపోతున్నామో అంతకన్నా తెలియటం లేదు. ధర్మనిరతికి, న్యాయ చరిత్రలకు సమన్వయమైన రామాయణ భారతాలను వినేవాడేడి? బోలెడంత జ్ఞాన సంపద మన తెలుగులో ఉంది. కానీ అది తెలుసుకోవాలనే జిజ్ఞాస గల వాళ్లే తక్కువయ్యారు. మన భాష, చరిత్ర, మన గద్యం, మన పద్యం
మనకే సొంతం. నాటి అమ్మమ్మ తాతయ్యల పొడుపు కథలు, బామ్మల తీపి కబుర్లు, వేమన భాస్కర నీతి పద్యాలు, సుమతి దాశరథి శతకాలు, తెనాలి రామలింగడు పరమానందయ్య శిష్యుల హాస్య కథలు, బాలమిత్ర చందమామ బుజ్జాయి పుస్తకాలు, కందుకూరి గురజాడ గిడుగుల సాహిత్య నవలలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, రంగస్థల నాటకాలు, బుర్ర కథలు. ఏవి వాటి ప్రభలెక్కడా, వాటి ఊసెక్కడా? అవును మాస్టారు, తెలుగుకి పూర్వ వైభవం తేవాలన్నదే నా ఆశయం. చైనా, జపాన్, రష్యా, ఫ్రాన్స్, పోలాండ్, జర్మనీ, స్విట్జర్లాండ్, స్పెయిన్, ఇటలీ ఇలాంటి అగ్రరాజ్యాలు తమ తమ మాతృభాషల్లో పూర్తి స్థాయి విద్యా బోధన చేస్తున్నాయి. ప్రపంచంలోని ఏ భాషలోనూ లేని విధంగా 72,000 నాడులను కదిలించే అమోఘమైన శక్తి ఉన్న భాష మన తెలుగు భాష అయ్యా. ప్రపంచంలోని సాంప్రదాయ భాషలుగా గుర్తించిన 6 భాషల్లో ఒకటిగా ప్రకటించబడిన భాష మన తెలుగు భాష. మానసిక పరివర్తన, సంపూర్ణ వికాసం కలగాలంటే మాతృభాషలోనే విద్యాబోధన ఖచ్చితంగా జరగాలని ఎందరో మానసిక విశ్లేషకుల, బోధనా శాస్త్రజ్ఞుల, మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞుల అభిప్రాయం. వివిధ విద్యా కమిషన్లే కాకుండా భారత రాజ్యాంగం 350 అధికరణతో సహా నొక్కి వక్కాణించి చెబుతున్నాయి. అయినా ఫలితం లేకుండా పోతుంది. ఈ మధ్య కాలంలో మన ప్రభుత్వం కూడా ఈ విషయంలో శ్రద్ధ తీసుకుంటున్న మాట మనం గమనించాలి. తెలుగు ప్రపంచ మహాసభలు లాంటివి పెట్టి తెలుగుకు పూర్వ వైభవం తేవాలని ప్రయత్నం చేయడం గొప్ప విషయం. తెలుగు భాష గొప్పతనం ఈనాటిదా? అచ్చు యంత్రాలు, తెల్ల కాగితాలు లేని నాటిది. శ్రీనాథుని పద్యానికి 600 సంవత్సరాలు, వేమన శతకానికి 300 సంవత్సరాలు. గ్రాంథికం నుండి వచన కావ్యం వచ్చింది, వచనం నుండి వ్యావహారికం శకం వచ్చింది. ఎన్ని ప్రక్రియలు! అవధానం నుండి వచన కవిత వరకు ఒక దశ అయితే, ఖండపద్యం నుండి హైకూల వరకు మరో దశ. ధారణతో అవధానం ఊపిరిపోసుకుంది. పద్యం భాషకు తీయని ప్రాణం. ఇంటి వాతావరణంలో తెలుగు పరిమళం వ్యాపించిన చోట తప్పక పిల్లలకు మాతృభాష పట్ల అభిమానం అలవడుతుంది. ఆంగ్ల భాష అవసరం అనే ముసుగులో తెలుగు భాషను బతికించకుండగానే చంపడం అన్యాయం. కడుపు లోపల, గడప లోపల తెలుగు వినిపించేలా నడుచుకోవాలి. ఇటీవల కాలంలో రాష్ట్రంలో సైతం మాతృభాషపై మమకారం పెరిగిపోతున్నదని చెప్పవచ్చు. దినపత్రికల్లో సైతం ఆంగ్ల పదాల స్థానంలో తెలుగు పదాల వాడకం అధికమైంది. పలు శాస్త్ర సాంకేతిక పుస్తకాలు తెలుగులోకి అనువాదమవుతున్నాయి. తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం వంటి సంస్థలు ఈ దిశలో కొంత కృషి చేస్తున్నప్పటికీ చేయాల్సిన కృషి మరింకెంతో ఉంది. ఇంట్లో వీలైనంత వరకు మాతృభాషలో మాట్లాడటం, రాయటం లాంటి వాటిని ప్రోత్సహించాలి. వచ్చే తరంలోనూ తెలుగు భాష నిలబడి వెలుగొందాలంటే నేటి తరానికి తెలుగు భాషను నేర్పించాలి. ప్రతి ఒక్కరూ ఇంట బయట ఈ విషయంలో కృషి చేసిన నాడే తెలుగు భాష 10 కాలాల పాటు ప్రజల నాలుకలపై మిగులుతుంది. ఇటీవల కాలంలో దేశంలో పలు రాష్ట్రాల్లో హైకోర్టు మినహా కింది స్థాయి కోర్టుల్లో మాతృభాష వినియోగం మొదలైంది. ప్రభుత్వ జీవోలు తెలుగులో ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలకు ఇబ్బడి ముబ్బడిగా అనుమతిస్తూ తెలుగు భాషను విస్మరించడం వల్లే తెలుగు భాష మరుగున పడిపోయే స్థితిలో ఉంది. ఇలాంటి విషయాల్ని అందరికీ తెలియచేయాలి. మీలాంటి కుర్రాళ్ళు ముందుకు రావాలయ్యా. మాలాంటి పెద్దవాళ్లు మిమ్మల్ని ప్రోత్సహించాలి. అనుభవజ్ఞులతో యువరక్తం చేతులు కలపాలి. ఇది ప్రతి ఆంధ్రుడి సమిష్టి బాధ్యతగా తీసుకోవాలి. మావాడున్నాడు, చూసావు కదా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసు ఆఫీసు ఆఫీసు. అది అయ్యాక కంప్యూటర్, దాని తర్వాత ఆ టీవీ ముందు కూర్చుని పనికి మాలిన గంతులు చూడటం తప్ప ఈ భాషోద్యమానికి నడుం కడదామని గాని,
అంతెందుకులే, ఆ కుర్రాన్ని కూర్చోబెట్టి 4 తెలుగు ముక్కలు నేర్పుదామని కాని ఏమీ లేదు. ఏమయ్యా వాసు, ఎలా ఉన్నావు? ఆ బాగానే ఉన్నానండి. మీ యుఎస్ విశేషాలు ఏంటి? ఏమీ లేవు సార్. ప్రస్తుతానికి కొన్ని రోజులు సెలవులో వచ్చాను, కానీ మళ్ళీ వెళ్ళాలనుకోవటం లేదు. ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను. ఆ కంపెనీకి తర్వాత ఇంటిమేట్ చేద్దాం అనుకుంటున్నాను. అమ్మా నాన్నకి తోడుగా ఉండడంతో పాటు ఇక్కడే ఏదో ఒకటి చేస్తాను. అదేంటయ్యా వాసు, విడ్డూరంగా మాట్లాడుతున్నావు? ఊరందరిది ఓ దారి అయితే ఉలిపి కట్టదో దారి అన్నట్టు అందరూ స్వదేశాన్ని వదిలేసి విదేశాలకి పోతూ ఉంటే నువ్వు ఇదేంటి విదేశం వదిలి స్వదేశం వస్తానంటావు? దూరపు కొండలు నునుపని ఊరికే అన్నారా అండి పెద్దలు? మన దేశంలో ఉన్న సంస్కృతి, సంప్రదాయం, గొప్పతనం ఎన్ని దేశాలు తిరిగినా రాదండి. అయ్యయ్యో, అలాంటి పిచ్చి పని చేయగయ్యా వాసు. కాలంలో ఉన్న కుర్రాడి ఇప్పుడు 4 రాళ్లు వెనకేసుకోపోతే ఎలాగయ్యా? అసలే పెళ్లి కావాల్సిన వాడివి. సార్, మనిషి కోరికలకు అంతు లేదు, అంతము లేదు. సంతృప్తికి మనమే కొన్ని పరిమితులు విధించుకోవాలి. లేదంటే మనిషి యాంత్రికంగా మారడం తప్ప జీవితానికి ఒక సార్థకతే ఉండదు. ఏంటయ్యా వివేకానందుల్లో మాట్లాడుతున్నావు? అప్పుడే వైరాగ్యంలోకి వెళ్తే ఎలాగా? అయ్యో, వైరాగ్యం కాదు సార్, వాస్తవం. మనం గ్రహించలేని వాస్తవం, గ్రహించిన మనం ఒప్పుకోలేని నిజం. ఏంటో ఈ మధ్య ఏమన్నా హిమాలయాలు కానీ వెళ్ళొచ్చావేంటి? అదేదో వేదాంతిలా మాట్లాడుతున్నావు. అది సరే గాని ఇంకేంటి సార్, ఎలా ఉంది మీ జాబ్? ఓకేనయ్యా, సర్కారీ నౌకరీ కదా, షరా మామూలే. ఎంత సాగినా గొర్రెతోక బెత్తుడే కదా. ఇప్పుడు అలాంటిది ఏం లేదు కదండి. మీకే భద్రత, మనశ్శాంతి ఎక్కువ. సరేలే, ఇది ఎలా ఉంటుందంటే ప్రైవేట్ వాడికి గవర్నమెంట్ వాడు ఏదో సుఖపడిపోతున్నాడని, గవర్నమెంట్ వాడికి ప్రైవేట్ వాళ్ళు ఏదో సంపాదించేస్తున్నారని ఒకరి మీద ఒకరికి దుగ్ధ. ఈనాటిది కాదు. సరేలే, ఇంతకీ నాన్నగారు అమ్మ బాగున్నారా? బాగున్నారండి. ఏంటోయ్ వాసు, తెలుగు పద్య ప్రక్రియల మీద పరిశోధనలు చేస్తున్నావట? మామయ్య గారు చెప్పారు. చాలా ఆనందపడ్డానయ్యా. నీలాంటి శిష్యులు ఎంతమంది గురువులకు దొరుకుతారు? ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నా, ఇప్పటికీ మర్చిపోకుండా గురువు గారిని గుర్తుపెట్టుకున్నావంటే చాలా మంచి విషయం అయ్యా. పనిలో పనిగా మంచి అమ్మాయిని చూడమంటావా, లేదా నువ్వే చూసుకున్నావా? అలాంటిదేం లేదండి. ప్రస్తుతానికి ఈ పరిశోధన పూర్తవ్వాలి, తర్వాతే మిగతా విషయాలు. బాగానే ఉందయ్యా నీ వరుస. ఏదో పని చేసుకుంటున్నాం కదా అని పెళ్లి మానేస్తామటయ్యా? దేని పని దాందే. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే దానికి అందము, విలువను. అదంతా సరేలే వాయ్, ఎవరైనా నాకు పెళ్లి చేయండి అంటారే. మనలాంటి పెద్దవాళ్ళు కానియాలి, కానీ ఎవరైనా ఉంటే చూడు, వాళ్ళ నాన్నగారితో మనమే మాట్లాడదాం. కుర్రాడికి ఏమిట్రా, మేమి బంగారం. ఇలాంటి బంగారానికి తగిన తావిని చూడొద్దట్రా. ఏం పర్వాలేదు మామయ్య గారు, మీ తావికి తగ్గ బంగారు బొమ్మనే వెతికి పట్టుకుంటాం లేండి. సరేనండి, నేను మళ్ళీ తర్వాత వస్తాను. ఏంటో పెళ్ళంటే అంత సిగ్గుపడిపోతున్నావు? కూర్చో మెల్లుగాలే. అదేం లేదండి, మళ్ళీ తర్వాత వస్తాను. నాన్నగారిని ఒకసారి ఆసుపత్రిలో చూపించాలి. అయ్యో, ఏమైంది వాస్తు నాన్నగారికి? ఏమీ లేదండి, నిన్నటి నుంచి కొంచెం జ్వరంగా ఉంది. నాన్నగారు వద్దంటున్నా అమ్మే ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లరా అంటోంది. ఏవో 2 మాత్రలు వేసుకుంటే తగ్గిపోతుందని నాన్నగారి నమ్మకం. చూడాలి ఇంటికెళ్ళాక. అయితే వెంటనే వెళ్లి చూపించుకుందిరా. నీతో ఒక ముఖ్యమైన విషయం కూడా మాట్లాడాలయ్యా. నీకు గురుతరమైన బాధ్యత అప్పగిద్దామనుకుంటున్నాను. నువ్వు వెళ్ళిరా, వచ్చాక మాట్లాడదాంలే. సరే,
నేను మళ్ళీ వస్తాను, అప్పుడు మాట్లాడదాం మాస్టారు. సరే, అయితే ఆఖరికి ఏ నిర్ణయం తీసుకున్నావు? ఏ విషయం గురించి నాన్న? ఇంకా ఏం విషయం? చిన్నాన్ని ఏ స్కూల్లో జాయిన్ చేస్తావు? చెప్పాను కదా నాన్న, అప్లికేషన్స్ అన్ని ఫిల్ చేసామని. చూద్దాం, ఎక్కడొస్తే అక్కడే. మరి నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావురా? దేని గురించి? అదేరా, తెలుగు బడిలో చేర్పించడం గురించి. ఈ రోజున్న సామాజిక పరిస్థితుల్లో తెలుగు మీడియంలో జాయిన్ చేయడం మంచిది కాదు నాన్న. మంచిది కాదా? సాధ్యం కాదా? ఏదైనా ఒకటే అనుకో. అంటే నీ నిర్ణయం అదేనన్నమాట. అవును. సరే, అయితే నేను చెప్పేది కూడా విను. నేను చిన్నప్పటి నుంచి ఈ తెలుగు గడ్డ మీద పెరిగిన వాడిని, ఈ తెలుగు భాష మీద ఆధారంతో బతికిన వాడిని. ఆ భాష వల్లే నాకేం జరిగింది అని ఆలోచించే కన్నా నా వల్ల ఆ భాష మనుగడికి నేనెంత ఉపయోగపడగలనా అని ఆలోచించాను. నాకన్నా వయసులోను అనుభవంలోనూ ఎంతో చిన్నవాడైన వాసును చూసి ఎంతో నేర్చుకోవాలి. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయమా? ఏంటి నాన్న అది? ఏమీ లేదురా, మనం ఉంటున్న ఈ ఇంటిని భాషా నిలయంగా మార్చాలనుకుంటున్నాను. అంటే అంటే ఏం చేయాలనుకుంటున్నాను? ఏమీ లేదురా, నా దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి నిక్షిప్తమై ఉన్న అనేక రకాల సాహిత్య సంపదను ఇక్కడ ఉంచి సాహితీ అభిమానులందరూ ఇక్కడికి వచ్చి చదువుకునే విధంగా మన ఇంటిని ఒక గ్రంథాలయంగా చేసి ఆ సంస్థను వాసుకు అప్పుకిద్దామనుకుంటున్నాను. సాహితీ సౌధం అని పేరు పెట్టి సాహితీ సేద్యం చేయాలనుకునే సాహితీ అభిమానులందరికీ దీన్నో విడిదిగా చేద్దామనుకుంటున్నాను. అప్పుడు ఇక్కడికి వచ్చి చదువుకునే ప్రతి ఒక్కరి కళ్ళల్లో కనిపించే ఆనందంతో నా కడుపు నిండుతుంది. దానితో పాటు ఒక తెలుగు సాహిత్య పత్రికను కూడా నడుపుదామనుకుంటున్నాను. తద్వారా శిథిలమైపోతున్న సాహిత్య విలువలతో పాటు మరుగున పడుతున్న మానవతా విలువలు కూడా పెంచే ప్రయత్నం చేస్తాను. నాన్న, అదంతా నీ ఒట్టి భ్రమ. ఈ రోజుల్లో పుస్తకాలు చదివే అభిరుచే పోయింది. ఇంకా ఎక్కడైనా ఎవరైనా చదువుతున్నారంటే అవి ఏవో సమకాలీన వార మాసపత్రికలు తప్పించి ప్రాచీన సాహిత్యాన్ని చదువుతూ కాలం వెళబుచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంకా ఏ సినిమా పుస్తకాలు చదువుతున్నారేమో కానీ నీ దగ్గర ఉన్న ఇదిగో ఈ తెలుగు సాహిత్యం ఉంది చూసు. ఆ సాహిత్యం కానీ తెలుగులో ఉన్న అద్భుతమైన కథ, కవిత, కావ్య ఖండికలు కానీ చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు నాన్న? అరే, నువ్వు చెప్పేదాంతో నేను పూర్తిగా విభేదించను. కానీ నేటికి తెలుగు భాష అన్నా తెలుగు సాహిత్యం అన్నా ప్రాణం ఇచ్చే మనుషులు కూడా ఉన్నారా? ఉంటారు. ఎందుకుండరు? ప్రతి చోట మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అదే నేను చెప్పేది. ఆ చెడుని అంటే ఆ కలుపు మొక్కల్ని ఏరితే మిగిలేది సస్యశ్యామలమే. అయినా ఆ అభిరుచిని మనం మన తర్వాత తరాలకు అందజేయాలి. మనం దాని గొప్పతనం 10 మందికి తెలియచేయాలి. ఒకరోజు మనకి ఇంట్లో మజ్జిగ అన్నమే ఉంటుంది, ఏం చేస్తాం? సర్దుకుపోతాం. మరో రోజు మనకి షడ్రసోపేతమైన భోజనం దొరుకుతుంది, ఆ రోజు పరమానందంగా తింటాం. ఆ రోజు పస్తువులేము, ఈ రోజు పస్తువులేము. కానీ ఆ 2 రోజుల్లో దొరికిన సంతృప్తిలోనే తేడా ఉంది. ఏదో దొరికిన సాహిత్యం చదవటం, కడుపు నింపుకోవటం, మంచి సాహిత్యం చదవటం, విందు భోజనం, ఈ రెండిటికి తేడా అప్పుడు తెలుస్తుంది. అసలు నిజంగా చదువుకోవాలనే ఉద్దేశం, ఉత్సాహమే ఉన్నవాడికి ఎన్నో గ్రంథాలయాలు ఉన్నాయి. వాళ్ళకి కావాలంటే అక్కడికే వెళ్ళి చదువుకుంటారు. అయినా ఈ రోజుల్లో గ్రంథాలయాలకు వెళ్ళి చదువుకునే జనం లేక అవి వెలవెలబోతున్నాయి. ఇక నువ్వు ఇక్కడ నడిపే ఈ సాహితీ సౌధానికి ఎవడొస్తాడు? రే, నీకు విదేశలింగం అని పేరు పెట్టి తప్పు చేశానేమోరా. ఎందుకంటే
ఆయనలా సాహిత్యాభిలేష లేకపోతే పోయింది, కనీసం సంస్కరణావాదం కూడా లేదు నీలో. అయినా నీకంతా ఎందుకు చెబుతున్నానంటే, భవిష్యత్తులో అనవసరమైన ఇబ్బందులు ఎదురవకూడదని ఈ ఇంటిలోని సగ భాగాన్ని సాహితీ సౌధం పేరున, మిగిలిన సగాన్ని నీ పేరున రాస్తున్నాను. నేను సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన తెలుగు భాష కోసం వినియోగిద్దామనుకుంటున్నాను. ఎలాగూ పదవీ విరమణ చేసి ఖాళీగా ఉన్నాను. నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు నా సాహిత్యాభిలాష కూడా తీరుతుంది. నాన్న హాయిగా రిటైర్ అయ్యారు. మీకు ఆ దేవుడి దయ వల్ల ఎటువంటి బాదరబందీలు లేవు. మిగిలిన జీవితాన్ని హాయిగా ఏ రామా కృష్ణ అనో అనుకుంటూ కాలక్షేపం చేయకుండా ఈ అక్కర్లేని పనులన్నీ నెత్తి మీద పెట్టుకుని అటు ఆరోగ్యాన్ని ఇటు సంపదని రెండింటినీ పాడు చేసుకుంటారంటారేంటి? దీనివల్ల అసలు ఎవరికి ప్రయోజనం? ఎన్నో పత్రికలు ప్రస్తుత కాలంలో మనుగడ లేక మూలన పడుతున్నాయి. వెనకాల మూలాలు స్థిరంగా ఉన్న పెద్ద పెద్ద వ్యాపారస్తులకి తప్ప, ఇదిగో నాన్న మనలాంటి మధ్యతరగతి వాళ్ళు తట్టుకోలేని విషయాలు. ఈ పత్రిక అనేది అనేక విషయాలతో ముడిపట్టి ఉంటుంది. ఒక పత్రిక మొదలైనప్పుడు దాని ఉనికి ప్రశ్నార్థకమే, నేను కాదనను. కానీ మార్పు అయినా అభిరుచి అయినా మొదట ఒంటరిగానే మొదలవుతుంది. 1000 కిలోమీటర్ల ప్రయాణం ఒక అడుగుతోటే ప్రారంభమవుతుంది కదా. ఒక్క చినుకుతో మొదలైన వానే మహాప్రళయంగా మారుతుల్లా, పిల్ల తిమ్మెర లాంటి చల్లగాలే ఉధృతంగా మారి పెను తుఫానుగా మారి మహావృక్షాల్ని పెకలించేస్తుంది. ఏమో ఎవరు చెప్పగలరు? నేను ఒక్కడిగా ప్రారంభించే ఈ భాషోద్యమం ఎంతో మందిని కదిలించవచ్చు, మరెంతో మందిని ఆలోచింపచేయవచ్చు. మహాప్రభంజనంగా మారి తెలుగు మాట్లాడటం దాని తెలుగువాడు లేని గడ్డగా మార్చొచ్చు. ఏ ఉద్యమానికైనా మార్పు అనే పునాది నిశ్శబ్దంలోంచే మొదలవుతుంది. ఈ ఆదర్శాలు ఆశయాలు వినడానికి, ఉపన్యాసాలు ఇవ్వడానికే పనికొస్తాయి. ఆచరణలో పెడితే అణిగిపోవడం తప్ప మళ్ళీ బయటికి తేరుకోలేము. ఒరేయ్ ఎవరైనా మంచి పని చేస్తానంటే ప్రోత్సహించాలి కదరా. వీలైతే మనకి చేతనైన సాయం అందించాలి, అంతేగాని మొగ్గని మొదట్లోనే తుంచేస్తావేంట్రా? సరే నాన్న, నువ్వు చెప్తే ఎలాగూ వినవని అర్థమవుతోంది. చిన్నప్పటి నుంచి నువ్వు చెప్పిన పాఠాలే కదా. అభ్యాసం వంటి విద్య, అనుభవం వంటి గురువు లేరు. కాబట్టి అనుభవంలోకి వస్తే నీకే తెలుస్తుంది. అప్పుడు విచారించి ఎలాంటి ప్రయోజనం ఉండదు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏంటి లాభం? ఇక ఇదంతా నీ స్వార్థ్యతం నాన్న, నువ్వు ఎలాగైనా చేసుకోవచ్చు. నేను నీ పెంపకంలో పెరిగిన కొడుకుని, ఒక తండ్రిగా నువ్వు నీ కొడుకు ఎంత బాగుండాలని కోరుకుంటావో నేను కూడా నా తండ్రి అంతే హాయిగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నాన్న. నువ్వేదో చేస్తే మనం ఏదో ఆర్థికంగా నష్టపోతామన్న ఉద్దేశంతో నేను చెప్పలేదు. ప్రస్తుత సమాజ పోకడ చెప్పాను అంతే. ఆ తర్వాత నీ ఇష్టం, నీకు నచ్చినట్టు చేసుకో. నాకు తెలుసురా నీ గురించి, మాట కరుకే గాని మనసు కరుకు కాదని. నాన్న ఒక్కటి ఆలోచించు. మనకేమన్నా తాతలు సంపాదించినవో లేకపోతే ఇతరత్ర ఆస్తులు ఏవీ లేవు. మనకున్నది ఈ ఇల్లు ఒక్కటే. అది ఏదో మనకి మిగిలితే రేపొద్దున్న నాకున్న 2 పిల్లల్ని పెంచడానికి కొంచెం ఆసరాగా ఉంటుంది. అంతకు మించి ఏమీ లేదు. అయినా నీ ప్రయత్నం మీద నీకు గట్టి నమ్మకం ఉన్నప్పుడు నేను నిన్ను ఆపాలని అనుకోవడం లేదు. రా వాసు, రా కూర్చో. నాన్నగారిని డాక్టర్కి చూపించావా? ఎలా ఉందన్నారయ్యా? ఏమీ గాబరాలు లేదండి, సాధారణ జ్వరమే. అమ్మ కంగారే అంత. ఏవో 2 రకాల మాత్రలు రాశారు, తీసుకున్నాం. ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉన్నారు. చెప్పండి మాస్టారు, ఏదో చెప్పాలన్నారు. ఏమీ లేదయ్యా, నా దగ్గర ఉన్న ఈ తెలుగు సంపద, విజ్ఞానం అంతా నాతోనే అంతమైపోవడానికి వీల్లేదు. అది ఈ లోకం అంతా విస్తరించాలి.
అయితే మరి దానికోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు మాస్టారు? ముందుగా నా అభిరుచి మేరకు తెలుగు వాణి అనే ఒక సాహిత్య మాసపత్రికను ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. కానీ మాస్టారు, ఈ రోజుల్లో పత్రికలను నడపడం సామాన్యమైన విషయం ఏం కాదు. అది చాలా కష్టమైనదే కావడంతో పాటు మనం అంత ఖర్చు పెట్టినా మనకి శ్రమ తప్ప ఎలాంటి ప్రతిఫలం దక్కదు. నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నేను నువ్వు చెప్పింది కాదనలేను, కానీ అది ఎంతకాలం? ఏదైనా ప్రారంభంలో బాలారిష్టాలు తప్పవు. నేను ఈ పత్రికను కేవలం తెలుగు భాషని బతికించడం కోసమే చేస్తున్న ప్రయత్నం తప్ప దీనివల్ల ధనాన్ని సంపాదించాలన్న ఆశ నాకు ఏ కోశానా లేదయ్యా. కానీ దీనివల్ల నష్టపోవడం కూడా న్యాయం కాదు కదా మాస్టారు? తెలుగు భాషను నేర్చుకుని బతికిన వాడిని దాన్ని ఆ భాష కోసమే ఖర్చు చేయడంలో తప్పేముంది చెప్పు? పత్రికా నిర్వహణ కత్తి మీద సాము లాంటిది. మీరా రిటైర్ అయిపోయిన వారు దీని నిర్వహణ భారాన్ని ఎలా నిర్వహిస్తారు? అందుకే ఈ కార్యక్రమాన్ని నీకు అప్పగించాలనుకుంటున్నది. నాకా? నాకు తెలిసింది గోరంత, తెలుసుకోవలసింది కొండంత ఉంది. ఎవరు పుట్టుకతోనే మేధావులు కారయ్యా వాసు. మన అనుభవాలే మనకి పాఠాలు నేర్పిస్తాయి. చిన్నప్పుడు నడక నేర్చుకుంటున్నప్పుడు మొదట ఒక అడుగే వేస్తాం, ఆ అడుగును చూసి మరొక అడుగు వేస్తాం. అలా అడుగులు నేర్చుకుంటూ పరిగెడతాం. జీవిత ప్రయాణం కూడా అంతే. నేర్చుకోవడానికి అంతూ లేదు, అంతమూ లేదు. సరే మాస్టారు, మీరిచ్చే ధైర్యం, ప్రోత్సాహం నా వెంట ఉంటే సాధించడం అసాధ్యం కాకపోవచ్చు. మీరు చెప్పిన తర్వాత నాకు కూడా ఉత్సాహం కలుగుతోంది. నేను కూడా ఈ సాహితీ యజ్ఞంలో నేను సైతం అంటూ ఓ దివిటీనవుతాను. నేను అమెరికాలో ఉండి సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని నా మాతృభాష కోసం వినియోగిస్తాను. ఈ పత్రిక ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు కావాలి. తెలుగునే ఊపిరిగా చేసుకుని బ్రతికే ప్రతి వాడింటిలోనూ మన పత్రిక కొలువు తీరాలి. అదే నా ఆశయం, ఆకాంక్ష. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడిలో చలనం కలిగించాలి. తెలుగు ఎందుకు నేర్చుకోవాలో, తెలుగును మర్చిపోతే వచ్చే ప్రమాదాన్ని, తెలుగును ఉనికిలు కోల్పోతే వచ్చే ఉపద్రవాన్ని మన సాహిత్యం ద్వారా 10 మందికి తెలియచేయాలి. మన సాహితీ శంఖారావ ప్రపంచనానికి మన ఆశయానికి తగ్గట్టు తెలుగు రాయడం, చదవటం రాని తెలుగువాడు కనిపించిన దేశంగా మన దేశాన్ని మార్చాలి. దేశంలో అధికంగా మాట్లాడే భాషల్లో మనం 3వ స్థానంలో ఉన్నాం. మనకంటే జనాభాలో తక్కువ ఉన్న బెంగాలీలు 2వ స్థానంలో ఉన్నారు. ఎందువల్ల? ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి చాలా మందికి తెలుగు మాట్లాడటం రాకపోవటం వల్ల, వచ్చినా మాట్లాడకుండా అక్కర లేని భేషజాల్ని ప్రదర్శించుతుండడం వల్ల. అనేక కారణాల రీత్యా వేర్వేరు చోట్ల స్థిరపడటంతో పాటు స్వరాష్ట్రంలో కూడా విద్యని అభ్యసించే వాళ్ళు ఆంగ్లాన్ని మాత్రమే చదువుకొని తెలుగును వదిలేయటం వల్ల. పానుగంటి వారు చెప్పినట్టు ఆంగ్ల భాషే కాదు, ఇంకా కావలసినన్ని భాషలు నేర్చుకోవచ్చు. నీవు సంపాదించిన పరభాషా పరిజ్ఞానం అంతా నీ మాతృభాషను అభివృద్ధి చేయడానికి ఉపయోగించాలి అని చెప్పారు. కానీ పాటిస్తున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అప్పుడు పరివర్తన ఎవరికి వారి దగ్గర నుంచే మొదలవుతుంది. స్వభాషా పత్రికలను చూడకుండా అవతల పారేయకండి అని చెప్పారు. కానీ పత్రికలను చదవటం అంటే అదో కాలహరణ ప్రక్రియ కొందరు దృష్టిలో. కానీ మన మొదటి విజ్ఞాన గురువు పత్రికే. మనం ఏం నేర్చుకోవాలన్నా అది పత్రిక దగ్గరే ప్రారంభమవుతుంది. ఈ విషయం మనకి నిత్యస్మరణీయం కావాలి. మీరు చెప్పిన మాటలన్నీ అక్షర లక్షలు మాస్టారు. ఆ అక్షరాన్ని ఆయుధంగా చేసి మన అక్షర యజ్ఞం మొదలు పెడదాం. ప్రయోగాత్మకంగా ప్రారంభించే మన పత్రిక ప్రయోజనాత్మక పత్రికగా వెలగాలి. కత్తి కంటే కలం గొప్పదని చెప్పిన పెద్దల మాట అక్షర సత్యమై భాసిల్లాలి. సంస్కృతంబులోని
చక్కెర పాకంబు అరవ భాషలోని అమృతరాసి కన్నడంబులోని కస్తూరి వాసన కలసిపోయేతేట తెనుగునందు అని మన పెద్దలు చెప్పినట్టు తెలుగు భాష ఎక్కడైనా ఇమడగలదయ్యా. అదే మన భాషకున్న ప్రత్యేకత. అలా ఒకసారి బయటికి వెళ్ళి మీ నాన్నగారిని కలిసి వద్దాం పదా. సరే మాస్టారు, అలాగే పదండి వెళదాం. ఏమండి, ఒకసారి మీ నాన్నగారు చెప్పిన విషయం గురించి ఆలోచించండి. ఏ విషయం? అదేనండి, మన చిన్నాన్ని తెలుగు మీడియంలో జాయిన్ చేయడం గురించి. బాగుంది. మామగారి మాటలు నీ మీద బాగా పనిచేసినట్టున్నాయి. అవునండి, బాగా ఆలోచిస్తే అదే సరైనది అనిపిస్తోంది. ఎందుకు అనిపిస్తుంది? బాగా ఆలోచించండి. మనమంతా తెలుగు వాళ్ళం. మనం ఈ నేల మీద పుట్టాం, ఇక్కడే పెరుగుతున్నాం, ఇక్కడే పెద్ద చదువులు చదువుకుంటున్నాం. కానీ మన విజ్ఞానాన్నంతా పరాయి దేశాలకు అమ్ముకుంటున్నాం. అంటే ఏంటి? క్లుప్తంగా మనం అమ్ముడు పోతున్నాం, పరాయి దేశానికి దాస్యం చేస్తున్నాం. కాబట్టి మనకి కొంత సొమ్ము ఇచ్చి మనల్ని వదలగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. దీనికే మనం ఆధునికంగా చాలా పేర్లు పెట్టుకుంటున్నాం. అంటే ఏంటో సూటిగా చెప్పు. అబ్బా, ఏమీ లేదు. మనం ఎంతో కష్టపడి మన పిల్లలకి ఆంగ్ల విద్యను అందిస్తాం. వాళ్ళు ఏం చేస్తారు? చక్కగా ఇక్కడ చదువుకొని పరాయి దేశాలకు వలసపోతారు. మనం ఇక్కడ బిక్కు బిక్కుమంటూ బతుకుతూ అక్కడికి వెళ్ళలేక, ఇక్కడ ఒంటరిగా బతకలేక నరకం అనుభవిస్తాం. ఎంతమంది తల్లిదండ్రులు ఈ రోజుల్లో పిల్లలు విదేశాల్లో ఉండి బాధపడుతున్నా వాళ్ళని చూడడం లేదు. ఎప్పుడైతే వాళ్లకు పాశ్చాత్య వాతావరణంలో పెరుగుతారో వాళ్ళ ఆలోచనలు, విధి విధానాలు ఆ దిశగానే నడిపిస్తాయి. దాంతో మన నమ్మకాలు గతి తప్పుతాయి. అటు కన్న ప్రేమను చంపుకోలేక, అలాగని వాళ్ళు చేసే పనుల్ని సమర్థించలేక మధ్యలో నలిగిపోతాం. అవునవును, నీ దూరదృష్టి చూస్తుంటే బాగానే ఉంది, కాదనలేం కూడాను. ఈ రోజుల్లోనే ప్రపంచం వింత పోకడలు పోతూ ఉంటే రాబోయే రోజులు ఎలా ఉంటాయో ఊహించడం పెద్ద కష్టం కాదు. కానీ అన్ని రోజుల్లో కూడా, అన్ని కాలాల్లో కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరు ఉంటారు. విదేశాల్లో చదువుకున్నంత మాత్రాన్ని చెడిపోవాలని కానీ స్వదేశంలో చదువుకున్నంత మాత్రాన్ని సన్మార్గుడు అవుతాడని కానీ ఎవ్వరూ ధృవీకరించలేరు. కానీ తల్లిదండ్రులుగా మనం వాళ్ళని ఎప్పుడూ ఒక మెట్టు పైనుంచడానికే తప్పించాలి. అదే మన ధర్మం. సరే, అయితే ఓ పని చేయండి. ఏంటది? మీ అభిరుచి ప్రకారం పెద్దవాణ్ణి మీకు నచ్చినట్టుగా చదివించుకోండి. కానీ చిన్నవాణ్ణి మాత్రం మా అభిరుచులకు అనుగుణంగా వదిలేయండి. అంటే ఏంటి నువ్వు చెప్పేది? నాకు ఇద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు, ఒకటికి పాలు మరొకటికి నీళ్లు తాగించలేం. అబ్బా, నేను చెప్పేది వినండి. ఏదో అక్కడికి తెలుగు భాష చదువుకున్నంత మాత్రాన మీ అబ్బాయికి భవిష్యత్తుకు వచ్చిన ఢోకా ఏమీ లేదు. కన్నదాన్ని, నాకు తెలియదా వాడికి ఏమైనా వాడికి ఏమైనా కక్ష కోపమా వాడి మీద? అలాంటిది ఏమీ లేదు. కానీ మన తెలుగు భాష సంస్కారాన్ని నేర్పించే భాష. అది నేర్చుకుంటే ప్రపంచంలో దేన్నైనా సాధించే శక్తి వస్తుంది. ఈ వయసులో మామయ్య గారు కూడా ఆనందిస్తారు. మనకి మన పిల్లలెంతో ఆయన కూడా అంతే కదండి. వయసులో ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు చెప్పండి? అందుకనే ఆయనకి నచ్చినట్టు నడుచుకోవడం మన ధర్మం. నాన్న, నన్ను తెలుగు బాగా నేర్చుకోనివ్వండి. తాతగారి లాంటి మహాపండితుణ్ణి ఇంట్లో పెట్టుకుని మేము ఇలా తయారవ్వడం కరెక్ట్ కాదు. మన సంస్కృతి సంప్రదాయాల మధ్య సగర్వంగా తెలుగు వాణ్ణి అని చెప్పుకొని గర్వపడేలా నన్ను పెంచండి. తెలుగు నేర్చుకున్నంత మాత్రాన నేను ఆంగ్ల విద్యకు దూరం కానవసరం లేదు. ఆలోచించండి.
బన్నీ, నీ మాటలు నన్ను కదిలించాయి. వయసులో చిన్నవాడివైనా ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తున్నావు అనిపించింది. తాతగారి మాటలు నీకు బాగా అర్థమయ్యాయి. ఇదిగో, మీ అందరి అభిరుచిని కాదని నేను సాధించేది ఏమీ లేదు. మీ నిర్ణయం మీద మీకు ఆ మాత్రం నమ్మకం ఉన్నప్పుడు నేను సైతం అంటూ మీ భాషాభిమానం కోసం నా కొడుకుని తెలుగు బడిలో చేర్పించి ఆంగ్ల కాన్వెంట్ లో చదువుకునేవాడికి ధీటుగా తయారు చేస్తాను. తెలుగువాడు దేనికి తీసిపోయిన వాడని నిరూపిస్తాను. తెలుగువాడు తలుచుకుంటే ప్రపంచ చరిత్రనే మార్చగల దేశాలని నేను రుజువు చేస్తాను. అబ్బా, మీ నోట్లో చక్కెర పొయ్యా, ఎంత సంతోషకరమైన మాట చెప్పారండి. ఈ మాట వింటే మీ నాన్నగారికి శత సంక్రాంతులు ఒకేసారి జరుపుకున్నంత సంబరపడతారండి. అవునవును, బయటికి వెళ్ళారు కదా, రాని వచ్చాక నువ్వే చెప్పా శుభవార్త. మామయ్య గారు, మీకు శుభవార్త. ఈ విషయం వింటే మీకు పట్టరాని సంతోషం కలుగుతుంది. ఏంటమ్మా అంత మంచి విషయం? అదేనండి, మన చిన్నాన్ని తెలుగు బడిలో వేయాలని నిర్ణయించుకున్నాం. ఎంత ఆనందకరమైన విషయం చెప్పావమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది. అదేనమ్మా నేను చెప్పేది, మార్పు అనేది ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలి. ప్రతి ఒక్కరూ మనలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక తెలుగు ఏమవుతుందనే బెంగపడే నాలాంటి వాళ్ళకి అవసరమే లేదు. ఇంతవరకు నాకు చిన్న బెంగ ఉండేది, ఇప్పుడు అది కూడా తీరిపోయింది. ఎందరినో మార్చాలనుకుంటున్న నాకు ఇంటిలోనే చొక్కెదురైంది ఏంటబ్బా అని బాధపడ్డాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. తాతగారు, మీ మాటలు విన్నాక నాకు కూడా బాధగా ఉంది. నేను తెలుగు నేర్చుకుంటాను. రోజు మీ దగ్గర ఇక నుంచి 1 గంట సేపు నాకు అదే పని. చాలా సంతోషం రా, చక్కని తెలుగు నేర్చుకొని చాలా చక్కగా మాట్లాడావు. ఇక నుంచి ఇంకా బాగా మాట్లాడేలా నేను నిన్ను తయారు చేస్తాను. నాన్న, నువ్వు చెప్పినట్టే చిన్నాడిని తెలుగు పాఠశాలలో జాయిన్ చేయడంతో పాటు పెద్దాడికి కూడా రోజు తెలుగు నేర్పించి నీ అంతటి వాడిని చేయి నాన్న. నాకేం తెలుగు అంటే ద్వేషం లేదు. వాళ్ళు వృద్ధిలోకి రావాలన్నదే తండ్రిగా నా కోరిక. నువ్వు అంతలా చెప్పాక, వాసు లాంటి వాళ్ళని చూశాక నా తప్పుని నేను గ్రహించాను. మార్పు అన్నది ఇంటి ముందు మన ఇంటి నుంచే, తల్లిదండ్రుల దగ్గర నుంచే మొదలవ్వాలని తెలుసుకున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏంటంటే, శ్రీశ్రీ గారిని ఒక విలేకరి ఒక సందర్భంలో మీరు ఇంగ్లీషు ఇంత బాగా ఎలా మాట్లాడగలుగుతున్నారని అడిగేట. దానికి శ్రీశ్రీ గారు నవ్వుతూ బదులిస్తూ, నేను తెలుగు ఇంతకన్నా బాగా మాట్లాడగలను అని చెప్పేట. అంతేకాదు, దేశం కాని దేశం వచ్చి తనది కాని భాషని నేర్చుకుని మన తెలుగు భాష కోసం ఎంతో సేవ చేసిన సిపి బ్రౌన్ లాంటి మహనీయుల గురించి విన్నప్పుడు మన ప్రతి తెలుగువాడు ఆయనలా ఆలోచించగలిగితే మన భాషా వైభవం ఎలా ఉండేదో కదా అని అనిపిస్తోంది. అంటే తెలుగులో పాండిత్యం సంపాదించినంత మాత్రాన మిగిలిన భాషలు విషయాలు తెలియకుండా పోవాలని ఏమీ లేదు. అంతేకాదు, నేను సైతం అంటూ ఇక నుంచి నేను కూడా మీ అక్షరయజ్ఞంలో పాలు పంచుకుంటాను. మీ సాహితీ సేద్యంలో నేను కూడా ఒక హలాన్ని అవుతాను. ఓనాడు నదిలా ప్రవహించిన జీవభాష నేడు బిందువుల్లా విడిపోతుంటే, తుంపరలా చిక్కిపోతుంటే, అయినా నా భాషకి మరణం లేదని గ్రహించింది. ఆహా, నా పెంపకంలో ఎక్కడా లోపం లేదనిపించావురా. ఇంతకాలం వీరేశలింగం గారి పేరు ఎందుకు పెట్టానా అని బాధపడేవాణ్ణి. ఇక ఈ రోజు నుంచి నాకు ఆ చింత లేదు. ఆయనంత గొప్పవాడివి కాకపోయినా ఆయన ఆదర్శాల్ని అందుకోవడానికి ముందుకు రావటం చాలా సంతోషంగా ఉందిరా అబ్బాయి. ఇక మన భాషోద్యమం
అప్రతిహతంగా ముందుకు వెళ్ళగలదన్న నమ్మకాన్ని కలిగించావు. ఇక మన రచనల ద్వారా సమాజాన్ని జాగృతాన్ని చేసే దిశగా ముందడుగు వేయాలి. అందరూ నేను సైతం నేను సైతం అంటూ 10 చేతులు కలిసే రోజు ఇంకా ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. ఆ రోజు కోసం ఇప్పటి నుంచే మన యజ్ఞం మొదలు పెడదాం. నన్ను బతికించి ఇంత వాణ్ణి చేసినటువంటి నా తెలుగు భాషామ తల్లికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఆ భాషామ తల్లిని స్మరిస్తూ ఒక పద్యాన్ని ఆనందంగా నీకు వినిపిస్తున్నాను రా. పరిపూర్ణ పావనాంబస్తరంగోద్వేగ గౌతమీ గంభీర గమనమునకు ఆలంపురీ నందనారామ విభ్రాజి ముల్లోల పలరాజ మధుర రుచికి ఆంధీ కుమారి సమాయుక్త పరిపూత తుంగాపయస్సు మాధుర్యమునకు ఖండ శర్కర జాతి ఖర్జూర గోక్షీర ద్రాక్షాదియుత రామ రసమునకును అమృత నిశ్యంది వల్లకీహ్లాదమునకు రాగిణీ దివ్య సమ్మోద రాగమునకు తేనె తేటల నవకంపు సోనలకును సాటియగునుమా తెలుగు భాషామ తల్లి, సాటియగునుమా తెలుగు భాషామ తల్లి. ఆనందంతో పారవశ్యంతో తబ్బి ఉబ్బైపోతున్నానురా. మనం మార్పు తీసుకురావాలిరా. జనాల అభిరుచిలో మార్పు తీసుకురావాలి. ఆ దిశగా అడుగులేసే విధంగా ముందుకు నడవాలి. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా తెలుగు భాషని ఖచ్చితంగా చదివి తీరాలి. అది ప్రభుత్వ పాఠశాలైనా ప్రైవేటు పాఠశాలైనా సరే తెలుగు మాధ్యమంలో చదువుకున్న వాళ్లకే తెలుగు గడ్డ మీద ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వాలి. ప్రతి పాఠశాలలోనూ తెలుగు భాషను బోధించడంతో పాటు ఆ భాష గొప్పతనాన్ని వాళ్ళకి సమగ్రంగా వివరించి దాని మీద మక్కువ కలిగేలా చేయాలి. అది ఉపాధ్యాయుడి బాధ్యత. ఆ రోజు మేం చదువుకున్న రోజుల్లో మాకు చదువు నేర్పిన గురువులు మాకు ఆ సంస్కారాన్ని నేర్పటం వల్లే ఈ రోజు నాకు భాష అంటే అంత అభిమానం ఏర్పడింది. ఏ విషయాన్నైతే మనకి ఇష్టమైన దానిగా భావిస్తామో మనకి ఆ విషయంలో కష్టం అనేది అనిపించదు. అప్పుడు ప్రతి ఒక్కరికి భాష మీద ఎప్పుడైతే ప్రేమ మొదలవుతుందో ఇక అక్కడ నుంచి తెలుగుకి మహాదశ ప్రారంభమవుతుంది. ఆ అప్రతిహత జైత్రయాత్ర నిరంతరం కొనసాగి తెలుగు భాషని చిరంజీవిని చేస్తుంది. అదే నా కళ, అదే నా కోరిక. ప్రతి తెలుగువాడు మరో తెలుగువాడితో ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలి. తెలుగు వెలుగులు దశ దిశలా దేదీప్య ప్రభంజనాలై ప్రపంచమంతా కాంతివంతం చేయాలి. అదే నిజమైన అచ్చ తెలుగు. అదే నిజమైన అక్షర సంక్రాంతి. అక్షర సంక్రాంతి. ప్రస్తుతం బన్నీ తన మాటలు అలా తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు భాష అవసరాన్ని గుర్తించి పట్టుదలగా తెలుగు నేర్చుకుని ఎంతో శ్రద్ధతో చేసిన ప్రయత్నమే ఈ చిన్న కావ్యం. భవిష్యత్తులో మీ అందరి సహకారంతో మరిన్ని మంచి పుస్తకాలను అందించి అలరించేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నా ఈ ఉన్నతికి కారకులైన మా తాతగారు దేవరకొండ సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తూ ముగిస్తున్నాను.
చూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొడలించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి రుహల అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాక రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మరు సుధీయుక్తి కృష్ణరాయని కీర్తి మా చెవుల రేవుమని మారు మ్రోగేదాక నీ పాటలే పాడుతా నీ ఆటలే ఆడుతా జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. ఇప్పటి వరకు నేను సైతం తెలుగు భాష నాటిక విన్నారు కదా. మరి తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు భాష విశిష్టతను, తెలుగు భాష వైభవాన్ని, తెలుగు భాష ప్రాభవాన్ని ఎంతో చక్కగా పాత్ర ఈ నాటిక ద్వారా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇతర అన్ని రాష్ట్రాల్లోని తెలుగు వారితో పాటు విదేశాల్లోని తెలుగు వారిని కూడా ఆలోచింప చేసేలా చాలా చక్కగా ఉంది కదా. మరి మన మాతృభాష అవసరాన్ని, తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత పాత్రధారుల పరిచయాలు చక్కగా వారు ఎంతో అద్భుతంగా ఈ నాటికను తెలియచేశారు. ప్రత్యేకంగా సాంకేతికంగా సహకారం అందించిన శ్రీమతి వేదాల వెంకటశేష లాలిచ్చి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా తెలుగు తల్లికి మల్లెపూదండ చక్కగా పాట పాడినటువంటి శ్రీమతి మృదురవలి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి మరొక వారంలో పాత్రలు, పాత్రధారుల అంతరంగాలను, వారి అనుభూతులను, మరి రచయిత విశ్లేషణ వారి మాటల్లో కూడా తెలుసుకుందాము. శుభం భూయాత్. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.